తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాట్స్ యువర్ టేక్ ఆన్ డ్రగ్స్ మ్యామ్? అంటే ఇది కొంచెం మిమ్మల్ని మెంటల్లీ డిప్రెషన్ లోకి తీసుకెళ్ళింది ఆ దరిద్రం అంతా అని చెప్పి మేము విన్నాం. లేదు, నాకు ఏమీ డిప్రెషన్ లో తీసుకొని వెళ్ళే డ్రగ్స్ లేదు, నేను ఏమీ డ్రగ్స్ వాడలేదు. నా లైఫ్ లో ఏం ట్రామా అయిందంటే 2020లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు అండ్ ఆడు తన హౌస్ లో ఏదో ఆ సిగరెట్ లో కలిసి ఇది తాగుతాడు కదా, తన హౌస్ లో తాగాడు. నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నా, అప్పుడు కోవిడ్ నడుస్తుంది. సో ఆడింట్లో ఎవరు చేస్తున్నారు, నా ఫోన్ లో 100 కాంటాక్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆడింట్లో ఏం చేస్తారు మాకేం తెలుస్తుందా? తెలీదు. సో నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నాను, జస్ట్ జనరలీ. అండ్ రీడైల్ లిస్ట్ లో నేనుంటే తను వచ్చేసి పట్టారు. తన్ను పెట్టి నేను రీడైల్ లిస్ట్ ఉన్నాను, నన్ను ఎంక్వైరీ కోసం అని పిలిచేసి నన్ను ఓకే ఇది పెద్ద పేరు ఉండే సెలబ్రిటీ, ఇతన్ని ఇరికిపిస్తే మీడియాలో రచ్చరంబోలా అనేసి నాకు జస్ట్ ఎంక్వైరీకి పిలిపించి నన్ను అరెస్ట్ చేసేసారు. అండ్ నాకేం అర్థం అవ్వట్లేదు, నాకు ఇంటికి పోనివ్వండి, నాకు సంబంధం లేదంటే నా ముఖం చూసి నవ్వుతున్నారు. మీరు అరెస్ట్ అయిపోయారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాడా అంటారు. నాకు ఎందుకు అరెస్ట్ చేశారు అనేసి కూడా నాకు అర్థం కాలేదు. అండ్ బయట చూస్తే ఎన్డీటీవీ నుంచి ప్రతి ఒక్క నేషనల్ మీడియా, రిపబ్లిక్ టీవీ నుంచి ప్రతి ఒక్క సంజన అండర్ అరెస్ట్ ని వస్తుంది. అండ్ జీవితం సర్వనాశనం చేసేసానండి. అండ్ తను డీలర్ అంట, తను కన్జ్యూమర్ కాదంట, ఇంకొకరు వచ్చేసి తన కన్జ్యూమర్ కూడా అంట, తను అమెరికాతో డీలింగ్ చేస్తుందంట, తను యూరోప్ తో డీలింగ్ చేస్తుందంట. ఏం రూమర్స్ అండి. ఇప్పుడు సమాంత గారిది బ్రేకప్ అయింది, ఎన్ని రూమర్స్ వచ్చినాయి పాపం. సో ఒక అమ్మాయి అండ్ నా చేతిలో నా మొబైల్ లేదు, నా మొబైల్ లాక్కున్నారు. నా ఇంట్లో లా అనేది ఎవరికి తెలీదు. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ ఎంక్వైరీకి పిలిస్తే కూడా అనవసరంగా పోయాను అనేసి తర్వాత నాకు అంటున్నారు, మీరు పోలేదంటే కూడా అయిపోయింది, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అగేన్స్ట్ యూ. కానీ అన్నిటికంటే బయటకు పడ్డాను. కానీ బయటకు పడేసరికి ఈ ప్రాబ్లం అయ్యే టైంలో ఒక 2000, 3000, 5000 న్యూస్ ఆర్టికల్స్ వస్తే, బయటికి పడిన తర్వాత ఒక 20 to 50 పీపుల్ కూడా పబ్లిష్ చేయలేదు. సంజనాకి హైకోర్టు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేసి తను అమాయకుడివి అనేసి అనౌన్స్ అయిపోయింది అనేసి. నోబడీ ఇస్ పుట్టింగ్ పాజిటివ్ న్యూస్. సో అందరి దృష్టిలో నేను కష్టపడి పైకి వచ్చే ఆర్టిస్టు అసలు అందరి దృష్టిలో ఒక క్రిమినల్ గా మిగిలిపోయాను, ఇరికిపోయాను, పడిపోయాను. సో యాక్చువల్లీ బిగ్ బాస్ పోయే ఉద్దేశం ఏమంటే, నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న బేబీ చేతిలో పెట్టుకొని అంత అవసరం ఏముందంటే నేను ఆ నింద నుంచి బయటికి పడ్డాలి. ఎందుకంటే నా పిల్లలు ఎక్కడైనా బయటికి పోతే తన మమ్మీ వచ్చేసి సీజన్ 9లో అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. డ్రగ్స్ తో అంత యాంగ్జైటీతో ఇష్యూ ఉంటే 105 days లోపల ఎట్లా ఉంటామండి అంత కామ్ గా? ఎట్లా ఉండగలుగుతాం? మీ అందరి ముందు 100 కెమెరాలో ఉన్నాను, ఒక సిగరెట్ కూడా నేను తాగను. ఇన్ఫాక్ట్ అక్కడ సుమన్ అన్న సిగరెట్ తాగితే ఇది బ్యాడ్ ఫర్ హెల్త్ అని తన సిగరెట్ లాక్కొని దాచి తనకు కూడా టార్చర్ చేశాను. అది నా మెంటాలిటీ. ఒక మందు గ్లాస్ కూడా అలవాట్లేదు, ఒక గ్లాస్ మందు కూడా అలవాట్లేదు. నాకు 2 హెల్దీ పిల్లలు ఉన్నాయి. అలారిక్ వాజ్ బోర్న్ ఇన్ 2022, అజైనా వాజ్ బోర్న్ ఇన్ 2025. 2020లో కేసు అయింది. నాకు అలవాట్లు ఉంటే హెల్దీ బేబీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో సిచ్యువేషన్సే ఇప్పుడు సగర్వంగా నన్ను బయటపడేసినాయి. అండ్ నేను ఒక హోమ్లీ స్వీట్ బబ్లీ గర్ల్, నా గురించి ఒక బ్యాండెడ్ క్వీన్ లాగా మాట్లాడారు. అసలు నేను చేయలేని తప్పు కోసం నాకు తలదించి జీవితంలో నేను బ్రతకాలి అని అట్లా టార్చర్ చేసేసారు నన్ను. సో నాకు బిగ్ బాస్ వచ్చేసరికి నేను ఒక 4-5 years నేను ప్రెగ్నెన్సీలో కూడా ఉంటే, నేను నిద్రపోతుంటే అసలు ఈ పిల్లో మీద ఇంత మార్క్ ఉండేదండి, ఇంత పెద్ద మార్క్. ఎందుకంటే అంత ఏడ్చేవాడిని నేను చేయలేని తప్పు కోసం నా పేరు పాడు చేశారు, నేను చేయలేని తప్పు కోసం నాకు ఇనాగ్రేషన్స్ రావట్లేదు, నాకు పెద్ద పెద్ద మూవీస్ రావట్లేదు, ఓన్లీ 2 movies చేస్తున్నాను. ప్రతి ఇయర్ 5 movies చేసే ఆర్టిస్ట్ నేను, పెద్ద స్టార్స్ తో. నేను చేయలేని తప్పు కోసం నా మీద నింద పెట్టారు, నేను చేయలేనిది నాకు చెప్పాను నేను చేశాను అనేసి. నా తప్పేంటి అనేసి ఎంత ఏడ్చానంటే, ఆ ఏడుపు, ఆ పెయిన్ నాకు తెలుసు, నా అమ్మకి తెలుసు, నా హస్బెండ్ కి తెలుసు. కాబట్టి ఫైనల్ గా
బిగ్ బాస్ వచ్చే టైంకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మీ అందరికీ ప్రౌడ్ చేయాలి, నేను ఏంటో అనేసి జీవితంలో నిలబడి చూపించాలి, నేను ఏంటో అనేసి మొత్తం వరల్డ్ కి చూపించాలి. ఆ 4000 5000 ఆర్టికల్స్ తో ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడారో ఆ అందరు క్రిటిక్స్ కి నేను ఒక ఫేస్ మీద ప్రేమగా దెబ్బ కొట్టాలి, ఇదిరా నేను అనేసి. ఆ ప్రేమగా ఇచ్చే దెబ్బ వచ్చేసి కోపంలో ఇచ్చే దెబ్బ కంటే చాలా పెద్దది. అందుకే నేను బిగ్ బాస్ కి పోవాలి, నాతో మీరు ఇంట్లో కూడా సహకరించాలి అనేసి నేను ఇంటెన్షన్ తో పోయాను. అండ్ ఇవన్నీ నేను బ్రతుకునేదే చాలా పెద్ద విషయం అండి ఆ కేసు తర్వాత. బికాస్ ఆ కేసు వచ్చిన టైంలో నాకు ఒక 15 కిలోస్ 18 కిలోస్ నా వెయిట్ తగ్గిపోయింది. నేను ఇంకేంటి జుట్టు అన్ని ఎగిరిపోయినాయి. నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఇంకా ఒక 15-20 డేస్ ప్రొలాంగ్ అయి ఉంటే నాకు ఆ ట్రామాలో నేను చచ్చిపోయేవాడిని. సో నాకు చిన్న చిన్న వాటికి కూడా లైఫ్ లో ఇప్పుడు చాలా వాల్యూ ఉంది. ప్రతిసారి నవ్వి ఉండాలి, ప్రతిసారి హ్యాపీ ఉండాలి, ప్రతిసారి కూల్ గా ఉండాలి, లైఫ్ లో కూల్ గా డీల్ చేయాలి ప్రతి ఒక్కటి. సో అవన్నీ లైఫ్ లెసన్స్ నాకు అక్కడి నుంచి వచ్చినాయి. సూపర్, ఫైనలీ యూ డిడ్ ఇట్ మ్యామ్. అంటే చాలా ప్రేమగానే కొట్టారు గట్టిగా అందరినీ. అవును, యా, ప్రేమగానే కొట్టాను. అండ్ నేను ఏంటో అనేసి చూపించి వచ్చాను. నా హస్బెండ్ కూడా నేను బయటికి వస్తే చెప్పాడు, నువ్వు ఏం అనుకోని పోయావో అది నువ్వు సాధించే బయటికి వచ్చావు. అమెరికా నుంచి పేషెంట్స్ వస్తే తనకి మణిపాల్ హాస్పిటల్లో వి లవ్ యువర్ వైఫ్ అండి అని వచ్చేసి వేరే వేరే జెంట్స్ అంటున్నారు. థ్యాంక్ యూ లవ్ మై వైఫ్ అంటున్నారు. లవ్ యువర్ వైఫ్ అండి, మై వైఫ్ లైఫ్ లవ్స్ యువర్ వైఫ్, ఐ లవ్ యువర్ వైఫ్ అని అంటున్నారు అందరూ వచ్చేసి యుఎస్ నుంచి తెలుగు జనాలు. యా, నైస్. మళ్ళీ చూసామండి ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ లో వి లవ్ యువర్ వైఫ్ అంటే అయ్యో ఇదేంటయ్యా తను వచ్చేసి మై వైఫ్ అంటున్నారు. కానీ తను ఒక ప్రేమగా ఒక ఫ్యాన్ లా అంటున్నాడని అది పాజిటివ్ గా తీసుకుంటున్నారు. యా, నైస్ Yes. నైస్. అంటే మోర్ ఓవర్ ఈ డ్రగ్స్ ఇలాంటి మత్తు ఇదంతా మెంటల్లీ వీక్ గా ఉన్న పీపుల్ కి, మీరు మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్. నేను ఇప్పుడు వేరే ఆయనకి సమాధానం చెప్పే పర్సన్ అండి. నాకు ఎవరైనా చస్తూ ఉంటే లేవయ్యా, బాగుండయ్యా, ఇంకా 2 సంవత్సరాలు బ్రతుకుతావా, ఏం కాలేదు నీకు, ఈ మందన్ని అనవసరం, లేవయ్యా అనేసి నేను యాక్చువల్లీ వేరే ఆయన్ని ప్రోత్సహించే మనిషి లైఫ్ లో. సూపర్ సూపర్. సో ఫైనల్లీ 2026 నాకు తెలిసి ఒక మంచి బిగినింగ్. ఆల్రెడీ 50 మూవీస్ ఆల్మోస్ట్ చేశారు. సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం మేము. త్వరగా ఆ సెంచరీ కొట్టాలి. మళ్ళీ సంవత్సరానికి మీ పూర్వ వైభవం రావాలి. 5 సినిమాలు సంవత్సరానికి చేసి, లేదంటే ఈసారి 10 సినిమాలు చేసి మొత్తం మీద సెంచరీ కొట్టాలి నెంబర్. మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను మ్యామ్ నేను. ఖచ్చితంగా ఐఎమ్ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. నిజంగా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. సెంచరీ కొట్టాలి అండ్ చాలా వర్క్ చేయాలి, మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలి ఆడియన్స్ కి అని కోరుకుంటున్నాను. సో మ్యామ్